హాయ్ అండి. వర్జీనియా ట్రిప్లో రెండవ రోజు ఇంకా మూడవ రోజు మేము ఏమేం ప్లేసెస్ కవర్ చేసామో నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. రెండవ రోజు మేము వర్జీనియా సఫారీ పార్క్ అయితే వెళ్ళాము. ఇది మొత్తం కూడా 180 ఎకరాల్లో ఉంటుందన్నమాట. ఒక ఫారెస్ట్ లాగా ఉంటుంది. ఇక్కడ మనం కార్స్ డ్రైవ్ చేసుకుంటూ లోపల మనం యానిమల్స్కి ఫీడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. లోపలికి ఎంటర్ అవ్వడానికి అడల్ట్స్కి అయితే ఒక్కొక్కరికి $28 అనమాట టికెట్. కిడ్స్కి అయితే $21 టికెట్. ఇంకా మనకి వాళ్ళు యానిమల్స్కి ఫీడ్ చేయడానికి ఫుడ్ కూడా వాళ్ళే అమ్ముతారనమాట. ఒక్కొక్క బాస్కెట్ $10 అనమాట. మనకి ఎన్ని బాస్కెట్స్ కావాలంటే అన్ని బాస్కెట్స్ కొనుక్కోవచ్చు. అవి మనకి దగ్గరగా వస్తాయి. మనం విండో ఓపెన్ చేసి వాటికి ఫీడ్ చేయొచ్చు అనమాట. చాలా దగ్గరగా మన కార్స్ దగ్గరగా వస్తాయి అనమాట. సో ఇక్కడ చాలా రకాల యానిమల్స్ అయితే ఉంటాయి. జీబ్రాస్, లామా, ఇంకా డీర్స్, రైనోస్, హిపోస్ అన్నీ, ఇంకా హిపోపోటమస్, ఇలా చాలా రకాల యానిమల్స్ అయితే ఉంటాయి అన్నమాట. వైల్డ్ యానిమల్స్ కానివన్నీ కూడా ఇలా ఫారెస్ట్లో సఫారీలో మనకి తిరుగుతూ ఉంటాయి. అంటే ఎలాంటి హాని చేయని యానిమల్స్ అన్నీ కూడా, ఆస్ట్రిచ్లు ఇలాంటివన్నీ కూడా. సో అలాంటి యానిమల్స్ అన్నీ కూడా మనకి కార్ దగ్గరికి వస్తాయి. మనం వాటికి ఫీడ్ చేయొచ్చు అనమాట. అదే మనకి సింహాలు, పులులు, ఇలాంటివి, చీతాస్, ఇవన్నీ కూడా సఫారీలో ఒక పక్కన మనకి ఎంక్లోజర్లో అయితే ఉంటాయన్నమాట. అవి ఎంక్లోజర్లో నుంచి మనం చూడొచ్చు. వైల్డ్ యానిమల్స్ కానీ ఇవన్నీ కూడా ఇలా సఫారీలో వాక్ చేసుకుంటూ ఉంటాయి. కార్స్ని ఇక్కడ చాలా నిదానంగా వెళ్ళాలి. ఎందుకంటే యానిమల్స్ అన్నీ కూడా మనకి కారుకి అడ్డుపడుతూ ఉంటాయి. సో వాటికి ఎలాంటి హాని కలగకుండా మనం చాలా నిదానంగా అయితే వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ చాలా రకాల డీర్స్, చాలా వెరైటీ యానిమల్స్ అయితే మనకి దారిలో కనిపిస్తూ ఉంటాయి. వాటికి ఇక్కడ రోజు సఫారీలో అందరూ ఫీడ్ చేయడం వాటికి అలవాటు పడి అవి మన విండో దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. మనం ఫీడ్ చేయొచ్చు అనమాట. సో మనం ఇప్పుడు నిదానంగా కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ జింకలు అవి ఉన్నాయి చూసారా. ఇక్కడ జీబ్రాలు అవి కూడా ఉంటాయి. కాకపోతే ఈ యానిమల్ ఫుడ్ అన్నది జీబ్రాస్ ఒక్కదానికి మాత్రం పెట్టకండి అనడానికి మనకు అక్కడ ఎంట్రన్స్లోనే వాళ్ళు చెప్తారు. జీబ్రాస్కి ఫుడ్ పడదంట. సో వాళ్ళే సఫారీ పార్క్ వాళ్ళే ఇక్కడ జీబ్రాస్కి అయితే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. మిగతా అన్నింటికి కూడా మనం ఫీడ్ చేయొచ్చు అనమాట. మొత్తం కూడా 180 ఎకరాల్లో ఉంటుంది. ఇది డ్రైవ్ అంతా కూడా మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనకి గంట పైనే పడుతుందన్నమాట. నిదానంగా వెళ్ళాలి కాబట్టి గంటన్నర పైనే పడుతుంది. ఇది యాక్, ఇలా చాలా రకాల యానిమల్స్ అయితే ఉంటాయి. బైసన్, యాక్, ఇంకా జింకలు, లేళ్ళు, జీబ్రాస్, ఇలా చాలా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కార్ రాగానే అవి మన కార్ దగ్గరికి వచ్చేస్తాయి ఫీడ్ ఇస్తామని. మా ముందు కూడా కార్స్ అవి వెళ్తున్నాయి చూసారా. సో ఒక్కొక్కళ్ళు కూడా బాస్కెట్ కొనుక్కొని వాటికి ఫీడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో మనకి నచ్చిన యానిమల్స్కి మనం ఫీడ్ చేయొచ్చు. మనకి ఇష్టం లేదనుకుంటే ముందుకు వెళ్ళిపోయి వేరే యానిమల్స్కి కూడా ఫీడ్ చేయొచ్చు. అది మన ఇష్టం అనమాట. అన్నింటికి ఫీడ్ చేయాలని అయితే రూల్ ఏం లేదు. ఇక్కడ ఒకటి మనకి వ్యాన్ లాంటిది కూడా ఉంటుందన్నమాట. దానిలో కూడా మనం వెళ్తూ కూడా పెట్టచ్చు. మన కార్లో వెళ్ళే ఇది ఇష్టం లేకపోతే మనకి అది ఓపెన్గా ఉంటుంది మొత్తం వ్యాన్. అక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా, అదేనమాట. ఆ వ్యాన్ అంతా ఓపెన్గా ఉంటుంది. దానిలో అయితే యానిమల్స్ ఇంకా మనకి ఇంకా చాలా దగ్గరగా అయితే వస్తాయి. ఆ వ్యాన్లో వెళ్ళాలంటే ఒక్కొక్కళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా $10 టికెట్ అనమాట. ఆ $28 టికెట్ కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా $10 టికెట్ పే చేస్తే మనం కార్స్ పక్కన పార్క్ చేసేసుకుని ఆ వ్యాన్లో వెళ్ళైతే యానిమల్స్కి ఫీడ్ చేయొచ్చు. మీరు ఇక్కడ జీబ్రాస్ని కూడా చూడొచ్చు. సో జీబ్రాస్కి అయితే వాళ్ళు ఫీడ్ చేయకూడదని చెప్పారనమాట ముందే బయట. సో సఫారీ అంతా కూడా చాలా బాగుంది. దీని తర్వాత పక్కనే మనకి వర్జీనియా జూ అని కూడా ఉంటుందన్నమాట. సఫారీకి పక్కనే దానిలోకి వెళ్తే మనం చీతా, ఇంకా వైల్డ్ యానిమల్స్ అన్ని, వల్చర్స్, ఇలాంటి వైల్డ్ యానిమల్స్ అన్నీ కూడా దాంట్లో అయితే ఉంటాయి. అవి కూడా చూడొచ్చు. చాలా బాగుందన్నమాట ఈ సఫారీ ఎక్స్పీరియన్స్ అయితే. మీరు కూడా చూడండి.
ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి యాంట్ ఈటర్ అండి. ఈ యానిమల్ ఇవి యాంట్స్ని ఒక్కదాన్ని తింటుందన్నమాట, అంటే చీమల్ని తింటుంది ఇది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ బర్డ్స్ ఎంక్లోజర్ అనమాట. మొత్తం కూడా పైన కింద చుట్టూ అంతా కూడా నెట్స్ కట్టేసేసారు బర్డ్స్ బయటికి ఎగరకుండా. బర్డ్స్కి పెట్టడానికి కూడా మనం ఫీడ్ బయట చేయాలన్నమాట. $10 అది కూడా. సీడ్స్ అవి కూడా పుల్లలకి వాటికి పెట్టేసేసి ఇస్తారు. మనం ఆ పుల్లని ఆ బర్డ్ దగ్గరికి పెట్టేస్తే అదే వచ్చి తింటుందన్నమాట. ఇది వచ్చేసి జిరాఫ్ అనమాట. జిరాఫ్ దగ్గర కూడా మనకి లెట్యూస్ అలాంటివి ఇచ్చారు జిరాఫ్స్కి వాటికి పెట్టడానికి. లెట్యూస్ అమ్మారనమాట, లెట్యూస్ లీవ్స్. సో జిరాఫ్ చూసారా మనకి దగ్గరగా వస్తుంది, ఇలాగా దగ్గరగా చూడొచ్చు అనమాట జిరాఫ్స్ని వాటిని కూడా. ఇక్కడ 2-3 జిరాఫ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకళ్ళు అవతల ఒకళ్ళు అలా చాలా బాగా ఎగ్జైట్ అవుతారనమాట ఇలా యానిమల్స్కి ఫీడ్ చేయడం అంతా కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ క్యాబేజ్ లీవ్స్, లెట్యూస్ లీవ్స్ ఇచ్చారనమాట జిరాఫ్కి తినిపించడానికి. అవి మామూలుగా వాళ్ళు కూడా వాటికి ఫుడ్ అవి పెడతారు, కానీ మనకి ఇలా ఎక్స్పీరియన్స్ అవ్వడానికి వాళ్ళైతే ఇలా అమ్ముతున్నారనమాట ఫీడ్ని. $10 ఒక బాస్కెట్ అని. దీని తర్వాత ఇంకా వేరే బర్డ్స్ ఎంక్లోజర్లో మనకి పీకాక్స్, వైట్ కలర్ పీకాక్స్ కూడా చూసాం ఇక్కడ. సో పీకాక్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి వల్చర్, అంటే మనకి రాబంద్ ఉంటుంది కదా, అది 2-3 ఉన్నాయన్నమాట వల్చర్స్ ఈ ఎంక్లోజర్లో. చాలా పెద్దగా ఉందన్నమాట వల్చర్ దగ్గరగా చూస్తే. దాని వింగ్స్ కూడా చాలా పెద్దగా అయితే ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి ఈ జూలోనే కాదు, వేరే ఇతర స్టేట్స్లో కూడా ఇక్కడ జూలు నేను బెంగాల్ టైగర్ని అయితే చూశానమాట. అక్కడి నుంచి మేమైతే నెక్స్ట్ ఇంకా న్యాచురల్ బ్రిడ్జ్లోనే, ఇది న్యాచురల్ బ్రిడ్జ్ అనమాట, అంటే న్యాచురల్గా ఫామ్ అయిన బ్రిడ్జ్. చాలా పెద్దగా ఉందన్నమాట. మనకి పైన అంతా కూడా ఇది లైమ్ స్టోనో ఏదో, అది మొత్తం కూడా వాటర్కో దేనికో మొత్తం కూడా అదంతా కోసేసేసుకుని అలా బ్రిడ్జ్ లాగా ఫామ్ అయింది అని సంథింగ్ ఏదో స్టోరీ అక్కడ రాశారనమాట దాని గురించి. సో అసలు చాలా పెద్ద గుహలాగా అయితే ఉందన్నమాట. దీని కింద నుంచి కూడా మనకి వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. పక్కన అటు ఇటు కూడా మొత్తం అంతా వాటర్ ఉన్నాయన్నమాట. దీనికి వెళ్ళడానికి కిందకి మనం పైన నుంచి కిందకి వెళ్ళాలన్నమాట. లోయలో లాగా ఉంది, కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా ఒక 1 మైల్ 1.5 మైల్ దాకా మనం నడుచుకుంటూ వెళ్తే స్టెప్స్ దిగి ఈ నేచురల్ బ్రిడ్జ్ అయితే వస్తుందన్నమాట. నేచురల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇక్కడ పెద్దది స్టార్ ఉంటుందన్నమాట పైన లైటింగ్తో, దాని దగ్గరికి అయితే వచ్చాము. అక్కడి నుంచి చూస్తే మనకి సిటీ అంతా కూడా ఇలా లైట్స్తో మౌంటైన్స్తో కనిపిస్తుందన్నమాట, నైట్ వ్యూ అంతా కూడా. సో దాన్ని చూడడానికి అయితే ఇక్కడికి వచ్చాము. ఆ స్టార్ దగ్గర నుంచి ఉంటే ఇలా సిటీ అంతా కూడా లైట్స్తో చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఆ పైన అయితే మనకి ఆ పెద్ద స్టార్ అయితే ఉంటుందన్నమాట. దాని కింద కూడా చాలా మంది ఫొటోస్ అవి కూడా దిగుతున్నారు. ఇది స్టార్ మౌంటైన్ అంటారనమాట. ఈ మౌంటైన్ పైకి రావడానికి మనకి మొత్తం కూడా మౌంటైన్ అంతా కూడా రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు మీద మనం డ్రైవ్ చేసుకుంటూ ఒక 25 minutes వచ్చేస్తే మనం స్టార్ మౌంటైన్ పైకి ఎక్కేయచ్చు. అక్కడి నుంచి వ్యూ అంతా కూడా చూడొచ్చు అనమాట. ఇదంతా కూడా మౌంటైన్స్ ఏరియా. మౌంటైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే మనకి దారిలో అంతా కూడా మౌంటైన్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపించాయి అనమాట. ఇప్పుడు ఫాల్ సీజన్ కాబట్టి మనకి అక్కడక్కడ కూడా చెట్లన్నీ కూడా ఎల్లో, గ్రీన్, రెడ్, ఇంకా పింక్, ఇలా లీవ్స్ అన్నీ కూడా కలర్స్ టర్న్ అయ్యి కలర్ఫుల్గా బాగా కనిపిస్తాయి. ఇదైతే కెమెరాలో అంత బాగా క్యాప్చర్ అవ్వట్లేదు, కానీ లైవ్లో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయన్నమాట. మౌంటైన్స్లో లీవ్స్ అన్నీ కూడా రకరకాల కలర్స్తో ఇక్కడ మీరు చూడొచ్చు. ఎల్లో కలర్, రెడ్ కలర్, మెరూన్ కలర్, పింక్ కలర్, ఇలా లీవ్స్ అన్నీ కూడా రకరకాల కలర్స్గా టర్న్ అవుట్ అయ్యి చూడడానికి చాలా బాగుంటాయి. వీటినే ఫాల్ కలర్స్ అంటారు. ఇలా మౌంటైన్స్లో ఫాల్ కలర్స్ వచ్చినప్పుడు చూడడానికి చాలామంది అయితే వెళ్తారనమాట, ఎందుకంటే ఆ కలర్స్ అన్నీ కూడా చూడడానికి చాలా బాగుంటాయని. సో నెక్స్ట్ ఈ డ్రైవ్ అంతా కూడా మేము డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళాము. ఇది మేము ఆ రోజు అంతా కూడా అదంతా అయిపోయాక మేము ఇంకా హోటల్కి వెళ్ళిపోయాక ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మళ్ళీ మేము డ్రైవ్ చేసుకుంటూ వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి 45 నిమిషాలు అలా పడుతుంది, ఒక అట్రాక్షన్ నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి. సో అంతా కూడా మనకి మౌంటైన్స్ మధ్యలోనే ఉంటుందన్నమాట డ్రైవ్ అంతా కూడా. ఇది వచ్చేసి ఇక్కడ పెద్ద చర్చ్ అండి, చాలా బాగుందన్నమాట, బ్యూటిఫుల్గా ఉంది ఈ చర్చ్ అంతా కూడా. ఇది కూడా మనకి కొంచెం కొండ మీద ఉందన్నమాట. ఇది వర్జీనియాలో రోనోక్ ఏరియాలో డౌన్ టౌన్ ఏరియాలో ఉంది. చాలా బాగుందన్నమాట ఈ చర్చ్ అంతా కూడా. అక్కడ చర్చ్ దగ్గర నుంచి ఉంటే కూడా చుట్టూ వాతావరణం అంతా కూడా చాలా బాగుంది, చల్ల గాలి అది వస్తూ మనకి చుట్టూ అంతా కూడా ఆఫీసులు అవి ఉన్నాయి, ఆ వ్యూ అంతా కూడా కనిపిస్తుంది ఈ
చర్చ్ దగ్గర మనం నుంచుంటే. లోపల కూడా చర్చ్ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడ ఇటలీలో రోమ్లో అలా ఉన్నట్టుందనమాట లోపల ఆర్కిటెక్చర్ అంతా కూడా. కింద ఫ్లోరింగ్ కానీ ఆర్కిటెక్చర్ కానీ ఆ ప్రేయర్ జరిగే అదంతా కూడా చాలా బాగుందనమాట. మీకు లోపల కూడా మీరు చూడొచ్చు, అక్కడ పాస్టర్ అది కూర్చునే చైర్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. లోపల పైన డోమ్ అది చూసారా చర్చ్ లోపల ఎంత పెద్దగా ఉందో. సో ఆర్కిటెక్చర్ అయితే మనకి వాటికన్ సిటీ రోమ్లో ఉన్న చర్చ్ లాగా ఉన్నాయి అన్నమాట. చాలా పెద్ద చర్చ్ అనమాట. లోపల సీటింగ్ కూడా చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ కాసేపు కూర్చున్నాము. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట చర్చి. ఎవ్వరు లేరు అప్పుడు, ఎలాంటి ప్రేయర్స్ ఏమీ జరగట్లేదు. సో కాసేపు కూర్చుని చర్చ్ అంతా కూడా చూసేసి వచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ నుండి మేము వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ థర్డ్ డే వాటర్ ఫాల్స్ మేము వెళ్ళాం కదా నిన్న ప్లేసెస్, అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ అయితే గంట ప్రయాణం ఉందన్నమాట. ఇది ఈగల్ రాక్ వర్జీనియాలో అయితే ఉంది ఈ వాటర్ ఫాల్స్. సో నిన్న మేము వెళ్ళింది నేచురల్ బ్రిడ్జ్, నెక్స్ట్ ఇప్పుడు ఈగల్ రాక్ అయితే వెళ్తున్నాము. ఈ వాటర్ ఫాల్స్ అయితే మనకి మొత్తం కూడా ట్రెక్కింగ్ అనమాట. అడవిలో నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఆ వాటర్ సౌండ్ వినపడుతూ ఉంటుంది అనమాట. దూరం నుంచి వినపడుతూ ఉండగా మనం అడవిలో ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం అంతా కూడా మనకి చెక్కతో వాళ్ళు వే అంతా కూడా వేశారు, ఆ ట్రెక్కింగ్ వే అంతా కూడా. సో అందరూ కూడా చేతిలో కర్రలు అవి తీసుకుని ట్రెక్కింగ్ అవి చేసుకుంటూ అయితే వెళ్ళారు. దీనికైతే కంపల్సరీ ట్రెక్కింగ్ షూస్ అయితే ఉండాలి. మనం నార్మల్ షూస్తో అయితే వెళ్ళలేము, ఎందుకంటే అంతా రాళ్ళు అవి ఉంటాయన్నమాట దారిలో. సో అవన్నీ కూడా ఎక్కుతూ దిగుతూ వెళ్ళాలి కాబట్టి ట్రెక్కింగ్ షూస్ ఉంటే చాలా బాగుంటుంది. ఈ ట్రెక్కింగ్ అంతా కూడా మనకి లోపల 6 మైల్స్ 5 మైల్స్ ఉన్నట్టుంది. చిన్న ట్రెక్కింగే కానీ చాలా బాగుందన్నమాట. ట్రైల్ అంతా కూడా చాలా బాగుంది. సో అలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే. ఇక్కడ కూడా మీరు ఫాల్ కలర్స్ అయితే చూడొచ్చు. ట్రీస్ అన్నీ కూడా కలర్స్గా ఉంటాయన్నమాట. సో అలా ఉన్నప్పుడే మనం ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే మౌంటైన్ ఏరియాస్ కానీ అవి కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి. సో ఈ వాటర్ ఫాల్ సౌండ్ అయితే మీరు వినొచ్చు, చాలా బాగుంటుంది. వెళ్దాంలో ఉండి ఒక 5 నిమిషాలు కూర్చొని ఇంకా ఈ వాటర్ ఫాల్స్ చూసేసి ఇంటికైతే బయలుదేరాము. సరే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్.